ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత గౌస్పీర్ తెలిపారు. కడప నగరం 7వ డివిజన్లో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి తలుపు తట్టి వారి సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మొదట 7వ డివిజన్లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ షామీర్ హుసేన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు తమను సాదరంగా ఆహ్వానిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తున్నారన్నారు. ఈరోజు మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ కడప నగరంలోని ఏదైతే ఇంటింటి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో 50 డివిజన్లు తిరగాలని 50 డివిజన్లు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లోని ప్రతి సమస్యను తెలుసుకొని వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించాలి అనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఇక్కడ బయలుదేరడం మొదలైంది. మొదటి రోజు 27వ డివిజన్ ఎవరైతే షామీర్ హుసేన్ దీనికి ఈ డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నారో అదేవిధంగా మిగతా డివిజన్ల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ షామీర్ హుసేన్ గారికి సపోర్ట్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం వెళ్ళినట్టయితే ప్రతి ఇంట్లో దాదాపు చూసినట్టయితే అన్ని సమస్యలే, ప్రభుత్వ పథకాలు అనేది అస్సలు లేవు. ఏమన్నంటే మీకు ఇల్లు ఉంది, మీకు కరెంట్ బిల్లు ఎక్కువ ఉంది, కరెంట్ బిల్లులు ఈ అదానీ మీటర్లు కానీ లేకపోతే పాత మీటర్లు కానీ ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళు ఒక ఇబ్బంది పడతా ఉంటే దానికి తోడుగా ఆ బిల్లులు ఎక్కువ ఉన్నాయని ఈ స్కీములు కూడా కట్ చేయడం. ఒక ఆమె అయితే పాపం ఏడుస్తుంది, నా పేరుతో కార్ అసైన్ చేసినారు, కారే లేదు నాకు, మేము ఎప్పుడు కారు కొనే పరిస్థితి కాదు, మరి సైకిల్ స్కూటర్ కూడా పరిస్థితి కూడా లేదు, నా పేరుతో కారు చూపెడుతున్నారు, స్కీములు రాకుండా పోతున్నాయని. ఎంత ఘోరం, ఎంత ఆశ్చర్యకరం, ఎంత హాస్యాస్పదం. ఇలా ఈ లేనిపోని కారణాల వల్ల పెన్షన్లు రావడం లేదు, అమ్మఒడి రావట్లేదు, కరెంటు బిల్లులు బాధుడు ఉంది. ఇంకపోతే ఈ డ్రైనేజీలు అంటే వారానికి ఒకసారి క్లీన్ చేస్తున్నారంట, ఆ వాసనకు మరి ఆ దోమలకు ప్రతి ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటా పోతే రోడ్లు క్లీనింగ్ అయితే అస్సలు లేదు, ఎవరు వచ్చి ఊడ్చడం అయితే అస్సలు లేదు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కనుక్కొని తగిన డిపార్ట్మెంట్కు కమిషనర్ కానీ వీలైతే కలెక్టర్ కానీ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కు ఏ సమస్యలు తీసుకుని వెళ్ళి ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము. ఇంటింటికి కాంగ్రెస్, ప్రజల సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ అనే ఈ నినాదంతో ఇక్కడ బయలుదేరడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా మమ్మల్ని పలకరించి వాళ్ళ సమస్యలు పంచుకుంటున్నారు, ఏడుస్తున్నారు. కొందరైతే కళ్ళ నిండా మాకెవరు పట్టించుకునే నాదుడే లేదని ఏడుస్తున్నారు. ఇది ఈ గత ప్రభుత్వము ప్రజలకు ఇట్టే మోసం చేసినారు, ఓట్లు తీసుకొని ఈ ప్రభుత్వాలు అట్టే చేస్తున్నారు. సో ఇవన్నీ వెళ్ళాలంటే ప్రత్యామ్నాయము కాంగ్రెసే అని అందరూ చెప్పడం అనేది మాకు చాలా ఆనందకరం. సో ఇక మీదట ఏ సమస్య వచ్చినా మేము ఉండామని ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాతో పాటు సహకరించడానికి ముందుకు ఉండారు. కేవలం మనం ప్రజల సమస్యల కోసం వెళ్తున్నాం, పొలిటికల్ ఇష్యూ అనేది కాదు. ఇక్కడ ప్రజల సమస్య ఎలాగైతే రాహుల్ గాంధీ గారు మీరు చూసినట్టయితే పార్టీ ఇష్యూ కాకుండా మన రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదంతో పార్టీలకు అతీతంగా ఓట్ చోరీ నినాదం తీసుకొని దాంట్లో ఎన్ని అవకతవకలైనాయి అని తెలుసుకోవాలని ఈసీ గారిని అప్రోచ్ అయినట్లయితే ఆయన సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా హార్డ్ కాపీ 7 అడుగులు ఎత్తు బండలు ఇస్తే ఎన్నో రోజులు దాని మీద ఎంతోమంది కష్టపడి ఒక ఇంట్లో 80 ఓట్లు రావడం ఏంటి, ఒక ఇంట్లో 80 ఓట్లు, ఒక్కొక్క మనిషికి 4 ఓట్లు, ఇలా ఈ చోరీలన్నీ ఆధారాలతో బయట పెట్టినప్పుడు ఎన్డీఏ ఎంపీలు కూడా కలిసి ఆయనతో పాటు మార్చ్ చేసినారు. 300 ఎంపీలు, అన్ని పార్టీలు ఎంపీలు వచ్చి ఈసీను ప్రశ్నించడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదేవిధంగా ఈయన అంటారు మన ఈసీ గారు అక్కడేమి అవకతవకలు జరగలేదు, అవన్నీ అబద్ధమని కొట్టి పారేయడం పెద్ద విషయం కాదు. ఏదైతే రుజువులు చూపించినారో ఆ రుజువు మీరు తీసుకొని దానికి సమాధానం చెప్పాలా. రుజువులు లేకుండా నోటితో చెప్పడం
అది సరైన పద్ధతి కాదు. ఈరోజు మన ప్రజాస్వామ్యము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి చాలా ముప్పు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. దానికోసం పార్టీలకు అతీతంగా ఓటు చోరీ గురించి అక్కడ ఆయన పోరాడుతుంటే, మన రాష్ట్రంలో మన జగనన్న గారు అంటారు అది ఓటు చోరీ అయిందా లేదా, దానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అది చెప్పాలా. కానీ ఈయన అంటారు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర గురించి మాట్లాడడం లేదు, చంద్రబాబు గారు ఆయనతో ఉండారు ఈయనతో ఉండారు, అదంతా మీకెందుకు. ఇప్పుడు టాపిక్ ఏం నడుస్తుంది, ఓటు చోరీ జరిగిందా లేదా ఆధారాలు ముందు పెట్టినారు, అంతే చెప్పాలి. మీరు జరిగిందా కాదా అది హాట్ టాపిక్ అయినప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో ఉన్నారు చెప్పాలి కదా. మీరు ఒక ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డ నిలబడిన